హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం బడ్జెట్లో భాగంగా ఇంకా ఫైనల్ పార్ట్ 3 డిస్కస్ చేసుకుంటాము. సో దీంతో మనకి ఏపీ బడ్జెట్ 2024-25 బడ్జెట్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఏపీ ఎకానమీకి సంబంధించి మెటీరియల్ విత్ బడ్జెట్, కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ పార్ట్, అలాగే స్కీమ్స్ అండ్ పాలసీస్, వైట్ పేపర్స్ ఇవన్నీ కలిపి మీకు అందించడం జరుగుతుందన్నమాట. దాంతోపాటుగా మనకి రీసెంట్గా నిన్న వెబ్ నోట్ రావడం జరిగింది, డేట్ ఎక్స్టెండ్ చేస్తూ గ్రూప్ 2 డేట్. సో ఈ నేపథ్యంలో మరలా 100 రోజుల సమయం ఉంది కాబట్టి 100 రోజుల స్టడీ ప్లాన్తో మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ని అందించడం జరుగుతుంది. ఈ 100 రోజులు కూడా ఏ ఒక్క రోజు ఆగకుండా ప్రతిరోజు టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రతిరోజు కూడా రోజుకి ఒక సబ్జెక్ట్ చొప్పున డెప్త్గా ఉండేలాగా మంచి క్వాలిటీ క్వశ్చన్స్తో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు ఇంచుమించు 2000 నుంచి 3000 మంది డైలీ యాక్టివ్గా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి, లేదంటే మన ఫ్రీ మాక్ టెస్ట్ ఒకటి రాసి చూడండి, మీకు స్టాండర్డ్స్ అర్థమైపోతాయి. సో డైలీ టెస్టులు ఉంటాయి. దాంతోపాటుగా మీకు 29 గ్రాండ్ టెస్టులు, వాటిలో 25 ఏమో సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. అంటే ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఉంటాయి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్తో పాటు అనమాట. కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్తో ఉంటాయి. అలాగే 14 టెస్టులు వచ్చి పేపర్ వైజ్ టెస్టులు, అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1కి 8 టెస్టులు, పేపర్ 2కి 8 టెస్టులు, మళ్ళీ ఈ డైలీ టెస్టులు కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మీకు 100 రోజులు కూడా ఎక్కడ టెస్టులు ఆగకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఇంచుమించు ఈ గ్రాండ్ టెస్టులు అలాగే పేపర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఈ టెస్టులన్నీ కలుపుకుంటే మీకు మొత్తం సబ్జెక్టు 3 నుంచి 4 సార్లు రివిజన్ చేయించడం జరుగుతుందన్నమాట. సో ఎవరికన్నా కనుక ఈ టెస్టులు ఒకవేళ ఎక్కడన్నా మీరు ఆల్రెడీ రాస్తున్నా కూడా ఎన్ని టెస్టులు రాసినా కూడా నష్టమేం లేదండి. నాలెడ్జ్ అనేది పెరుగుతుందే తప్పించి ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువ చేయడం వల్ల తగ్గదు కదా. సో మీరు ఎక్కడన్నా రాస్తున్నా కూడా మన టెస్టులు కూడా రాయండి. అండ్ ఒకసారి స్టాండర్డ్స్ కూడా చూసుకోండి. హై స్టాండర్డ్స్ ఉంటే టెస్టులు అయితే చాలా టఫ్గా ఉంటాయి. ఈజీగా ఒక మాదిరిగా చాలా సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగలిగేలా అయితే ఉండవండి. అండ్ మీరు చదివే స్టాటిక్ బుక్స్ నుంచే వస్తాయి, కానీ ఆన్సర్ చేయగలిగేలా మాత్రం ఉండవన్నమాట. సో టఫ్నెస్ అయితే ఆ లెవెల్లో ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు క్రాక్ చేయగలిగితే ఏబిపిఎస్సి అనేది మీకు కేక్ వాక్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి అయితే మాక్ టెస్ట్, ఫ్రీ టెస్ట్ ఓపెన్లో ఉంటుంది, చూడండి, చూసి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కానీ కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, నిన్న మనం పట్టణాభివృద్ధి వరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కీలకమైనటువంటి రంగం గృహ నిర్మాణం. సో ఈ గృహ నిర్మాణ రంగానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. మన ఛానల్లో కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర బడ్జెట్లో కూడా కొన్ని రకాల కేటాయింపులు అవి చేశారు. అండ్ కొన్ని రకాల మార్పులు, చేర్పులు, టార్గెట్స్లో తీసుకురావడం జరిగింది. వాటన్నిటి గురించి డీటెయిల్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2029 నాటికి, అంటే రానున్న 5 ఏళ్లలో పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాలు, అంటే నగరాలలో అనమాట, పిఎంఏవై అర్బన్ ఏరియాస్ ప్లస్ ఎన్టీఆర్ అర్బన్స్ అనమాట, అర్బన్ ఏరియాస్. సో వీటి కింద మొత్తం 25 లక్షల ఇళ్ళు లేదా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఇవి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన పథకం కిందనే ఇళ్ళు కానీ, అంటే వాళ్ళకి ఆల్రెడీ స్థలం ఉంటే పక్కా ఇల్లు కట్టించుకోవడానికి లోన్ ఇస్తారు, సబ్సిడీతో కూడినటువంటిది. లేని వారికి ఇళ్ల స్థల పట్టాలు జారీ చేయడం జరుగుతుంది. సో ఇది పిఎంఏవై నగరాలలో వచ్చేటప్పటికి 6.9 లక్షలు, అలాగే పిఎంఏవై గ్రామీణం రూరల్ ఏరియాస్కి వచ్చేటప్పటికి 1.79 లక్షల ఇళ్ళని రానున్న 5 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రతిపాదించారనమాట. అది మాత్రమే కాకుండా గిరిజన తండాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసుల్లో ప్రధానమంత్రి జన్మన్ ఈ పథకం గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో గిరిజన ఆవాసాలని నిర్మించడం కోసం 15,000కి పైగా రిమోట్ ఏరియాస్లో ఈ ఇళ్ళని నిర్మించాలి గిరిజనులకి ఎక్స్క్లూజివ్గా అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సో గృహ రంగానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో చూసుకున్నట్లయితే 4,012 కోట్ల రూపాయలని గృహ నిర్మాణ రంగానికి కేటాయించారనమాట. సో ఈ డబ్బుల్ని ఏం చేస్తారు అయితే
స్థలాలు లేదా పొలాలు ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని కన్వర్షన్ చేసి, ఒకవేళ పొలం అయితే కనుక దానికి కన్వర్షన్ కట్టి దాన్ని ఇళ్ల స్థలాల కింద ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో ఇళ్ళ కట్టుకునే వాళ్ళకైతే కనుక పట్టాలు జారీ చేసి వాటికి లోన్ల రూపంలో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికోసం ఈ 4012 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. జలవనరుల నిర్వహణ. జలవనరుల నిర్వహణలో మనం ముఖ్యంగా చూసేటువంటిది సాగునీటి ప్రాజెక్టులు అనమాట. సో దీంట్లో గత కొంతకాలంగా కొన్ని ప్రాజెక్టులు ఎప్పుడో మొదలుపెట్టినవి కూడా పూర్తి కాకపోవడం, ఆలస్యంగా నిర్మాణ పనులు జరగడం, జాప్యం జరగడం, కాంట్రాక్టర్ల మార్పు, ఇలా రకరకాల కారణాల వల్ల నిలిచిపోవడం కూడా జరిగిందనమాట. సో వాటిలో చూసుకుంటే వంశధార ఫేజ్ 1 ఎప్పుడో పూర్తయింది, కానీ ఫేజ్ 2 స్టార్ట్ చేసి చాలా కాలమైనా కానీ అది పూర్తవలేదు. అలాగే హంద్రీనేవ సుజల్ సెవంతి కూడా 2వ దశ నిలిపివేయడం జరిగింది. వెలుగొండ, తోటపల్లి, గజపతి నగరం బ్రాంచ్ కెనాలు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ఏదైతే ఉందో అది, ఇవన్నీ కూడా అంటే జరుగుతున్నాయి కానీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కానీ ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు అనమాట. సో వాటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది కదా, ఎందుకంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్ కదా. సో అయితే వాళ్ళ యొక్క మాట లెక్క చేయకుండా ఏవో సంథింగ్ జరిగాయని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్నారు. సో దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల డయాఫ్రమ్ గోడ ఏదైతే ఉందో అది కూలిపోయింది. సో దానివల్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది అని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ గత గవర్నమెంట్ని విమర్శిస్తుంది అనమాట. సో దాన్ని యుద్ధ ప్రాతిపదికగా తీసుకుని వీళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పోలవరానికి ముందు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ 5 ఏళ్లలో వీళ్ళ టర్మ్లోనే పోలవరం పూర్తి చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ మనం పైన చెప్పుకున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వంశధార 2, చింతలపూడి ఎత్తిపోతల, ఇలా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి వాటన్నిటినీ కూడా త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి చూస్తున్నారు. వాటితో పాటు వాటర్ షెడ్ల నిర్మాణం, భూగర్భ జలాల నిర్వహణ, వీటన్నిటిలో కూడా కొత్త టెక్నాలజీలను ఉపయోగించి కొత్త విధానాలను తీసుకురావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రాజెక్ట్ హైలైట్ చేశారు, బనవాసి చెరువు మార్పిడి ప్రాజెక్ట్. ఈ బనవాసి చెరువు ఎక్కడుంది అని అడిగేందుకు అవకాశం ఉంది. సో ఈ బనవాసి చెరువు ఎక్కడుంది? ఇది నల్లమల కొండల్లో పుట్టి అనంతగిరి హిల్స్ దగ్గర ఇది ఒక వాటర్ ఫాల్ లాగా ఇంచుమించు ఏర్పడింది అనమాట. సో దాన్ని అందుకనే ఆ ఏరియాని అద్దంకి దగ్గరలో ఉంటుంది, ఇది అద్దంకి టౌన్కి దగ్గరలోనే ఉంటుంది. సో అయితే ఆ ఏరియాని దేంతో పోలుస్తారంటే బద్రీనాథ్ క్షేత్రంతో పోలుస్తారు. అక్కడ ఏ రకంగా అయితే అలకనంద ప్రవహిస్తుందో ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇది ఇప్పుడు మంచి టూరిస్ట్ స్పాట్ కూడాని. ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో అధిక సంఖ్యలో టూరిస్టులు కూడా వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ బనవాసి చెరువు అనేటువంటి దాన్ని పునరుద్ధరించాలి, మార్పిడి చేయాలి ఆ లొకేషన్ అని చెప్పేసి, ఎందుకంటే దాని నుంచి ఆదాయం వస్తుందన్నమాట. మంచి ట్రెక్కింగ్ పాయింట్, మంచి వ్యూ పాయింట్ అవ్వడంతో పర్యాటక ఆకర్షక కేంద్రంగా ఉందన్నమాట. సో ఇది ఇలాంటివి హైలైట్ చేసినవి అడిగేందుకు అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు, ఇది కూడా హైలైట్ చేశారు. ఇది ఎక్కడ ఉంది మనకి? మహేంద్ర తనయ అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనమాట. సో అలాగే గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార, ఈ నదుల అనుసంధానం అనమాట. మనం పోలవరం ద్వారా ఏం చూసాం? గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చూసాం. సో అయితే గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, అలాగే నాగావళి, వంశధార అనుసంధానం, ఇవి కూడా చెయ్యాలని చెప్పి చూస్తున్నారనమాట. సో మొత్తానికి ఈ బడ్జెట్లో జలవనరుల శాఖకి 16,705 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 16,705 కోట్ల రూపాయలని కేటాయించారు. నెక్స్ట్ పరిశ్రమలు మరియు వాణిజ్యం. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి విధానం అన్నమాట. సో దీంట్లో సంబంధించి మనకి ఏమేమి తీసుకొచ్చారు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, అలాగే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీ 4.0, సూక్ష్మ చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4.0, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి
అత్యంత అనుకూలమైనటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకున్నటువంటి అనుకూలతల్ని అవకాశాలుగా మార్చుకుంటూ దానికి కూడా ఒక నూతనమైనటువంటి విధానానికి తెరలేపడం జరిగింది. సో ఈ విధానాలన్నిటితో పాటుగా మనకి ఏమి లాభాలు వస్తాయని చూసుకున్నట్లయితే, ఒకటి, ప్రైవేట్ పారిశ్రామిక వాడలను కూడా ఏర్పాటు చేయనున్నారనమాట. సో దీంట్లో ప్లగ్ అండ్ ప్లే పాలసీ కింద తక్షణమే వాళ్ళు అనుమతులు తీసుకోవడం, ఇండస్ట్రీ పెట్టడం, ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడం. దీంతో ఏంటంటే దీనితో మాత్రమే మనకి సంక్షేమం, అభివృద్ధి ఇది రైలు పట్టాలు లాంటివి అనమాట. సో రెండింటిని ఒకే తాటిపైన సమానంగా తీసుకెళ్ళాలి. సంక్షేమం ఏంటి ఇందులో అంటే, ఒకటి, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఎంతోమంది మన రాష్ట్ర ప్రజలకే అవకాశాలు కలుగుతున్నాయి అన్నమాట. వ్యాపారవేత్తలుగా మారేందుకు అవకాశం కలుగుతుంది. రెండోది, ఈ పరిశ్రమలు రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది భారీగా జరుగుతుందన్నమాట. సో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. తద్వారా ఏమవుతుంది, పేదరిక సమస్య కూడా తగ్గుతుంది. మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఆకలితో ఉన్నవాడికి ఒక ఫిష్ ఇస్తే ఆ పూటే నిండుతుంది, కానీ ఆడికి ఫిషింగ్ చేయడం నేర్పిస్తే మాత్రం ఆడు ప్రతిరోజు భోంచేయగలుగుతాడు కదా. సో ఆ విధంగా ఇప్పుడు ఎన్ని సంక్షేమ పథకాల కింద సంవత్సరం నెల నెల వాళ్ళకి భృతులని అవని ఇవన్నీ డబ్బులు ఇచ్చినా జస్ట్ ఆ నెలకో ఆ సంవత్సరానికో సర్వైవ్ అవ్వడానికే పనికొస్తాయి. అవి పూర్తి స్థాయిలో వాళ్ళ అవసరాలని తీర్చలేవు, వాళ్ళ పేదరికాలని పోగొట్టలేవు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ స్కిల్తో వాళ్ళు ఒక సంస్థను పెట్టుకున్న ఎంఎస్ఎంఈ ప్లాన్స్ ఉపయోగించుకుని, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి భారీ పరిశ్రమల్లో ఎక్కడన్నా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కనుక తెచ్చుకోగలిగినా అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, తద్వారా పేదరికము తగ్గుతుంది. సో ఈ సంక్షేమ పథకాల మీద చేసే ఖర్చు ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది అన్నమాట, ఆదాయం పెరుగుతుంది. అండ్ రెండోది ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రైవేట్ వ్యక్తులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ లేదా విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ఆకర్షించడం, వాళ్ళకు అనుకూలంగా ఈ పాలసీస్ని రూపొందించడం ద్వారా ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేవి పెరుగుతాయి. పెట్టుబడులు పెరిగి వాళ్ళు ఇక్కడ సంస్థలు నెలకొల్పి ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్లు రన్ అవుతుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది ట్యాక్సెస్ రూపంలో వస్తుంది, ఇతరత్ర అన్నిటి రూపంలోని కూడా ఇన్కమ్ జనరేషన్ అనేది జరుగుతుందన్నమాట. రాష్ట్ర ఖజానాకి ఆదాయాన్ని సమకూర్చగలుగుతాం. సో కాబట్టి ఆ ఖజానాకి సమకూరిన ఆదాయంతో ఏం చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పారిశ్రామిక వాడలు నెలకొల్పి పరిశ్రమలు నెలకొల్పడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోవాలి, రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్పోర్ట్స్ ఏర్పడాలి, పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం, అలాగే ఫ్లైఓవర్లు, ఇలాంటి అన్నీ కూడా కారిడార్స్ నిర్మించాలి. ఇలాంటి అన్నిటికీ కూడా నిధులు సమకూర్చుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అది కొంచెం కష్టతరమే, కానీ ఎప్పుడైతే మనకు పెట్టుబడులను ఆకర్షించుకోగలిగామో ఇవన్నీ సులభతరంగా డెవలప్ చేసుకోవచ్చు. సో తద్వారా అంతర్జాతీయ స్థాయి నగరాలని నిర్మించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోని ఈ బడ్జెట్లో పరిశ్రమలు మరియు వాణిజ్యానికి కేటాయించింది ఎంత అంటే 3,121 కోట్లు, 3,127 crores. నెక్స్ట్ వచ్చి ఇంధన రంగం, ఎనర్జీ సెక్టర్. సో దీంట్లో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ అక్కడ ఏం జరిగింది అన్నది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కొన్ని ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో చేసినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాటిని రద్దు చేసుకోవడం జరిగిందనమాట. సో టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి చాలా కాంట్రాక్టులని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో కొన్నిటిని రద్దు చేసుకున్నారనమాట. అది ఓన్లీ ఈ రంగం అనే కాదు, చాలా రంగాల్లో. జనరల్గా ఏంటంటే ఇలా గవర్నమెంట్లు మారినప్పుడు వేరే పార్టీలు వచ్చినప్పుడు ఇలాంటి ధోరణులు ఎక్కడైనా సరే సహజమే. సో ఆ రద్దు చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ ధరకి విద్యుత్తును కొనవలసి రావడం, ఆ భారాన్ని డైరెక్ట్గా వినియోగదారుల మీద వేయడం వల్ల ట్రూ అప్ ఛార్జీల పేరుతో డైరెక్ట్గా విద్యుత్ ఛార్జీల పెంపు అనేటువంటిది వినియోగదారులు ఫేస్ చేశారనమాట. సో వాళ్ళకి తక్కువ ఖర్చుతో 24/7 వారంలో అన్ని రోజులు కూడా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తుని ఇవ్వాలి అని అంటే కనుక మళ్ళీ ఒక కొత్త విధానం తీసుకురావాల్సింది ఉందన్నమాట. సో దానికోసమనే ఇక్కడ ఒక పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం 2024. ఈ విధానం ద్వారా ఏంటంటే పునరుత్పాదక ఇంధనం అంటే రెన్యూబుల్ ఎనర్జీ,
పంప్డ్ స్టోరేజ్ పవర్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్, అలాగే దాని ఉత్పన్నాలు, వీటన్నిటినీ కూడా ప్రోత్సహించడానికి, అలాగే అందుబాటు ధరల్లో ప్రజలకి విద్యుత్ను అందించడానికి ఈ పాలసీ అనేటువంటిది ఉపయోగపడుతుందంట. అలాగే రాష్ట్రాన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా గమ్యస్థానంగా మారుస్తుంది. అంటే ఇప్పుడు మిగతా పర్మిషన్స్ అన్నీ ఒక్క రోజులోనే ఇచ్చేసినా కూడా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి నీకు అక్కడ సరైనటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేకపోతే ఎవరు వస్తారు ముందుకి? ఫ్యాక్టరీలు నడిచేదే ఎలక్ట్రిసిటీ మీద కదా. సో అటువంటి ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఎవ్వరు కూడా మొగ్గు చూపలేదన్నమాట మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ కొరత ఏదైతే ఉందో ఇది ఒక్క హౌస్ హోల్డ్ సెక్టర్కే కాకుండా ఇటు బిజినెస్ సెక్టర్కి కూడా, దానికి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా దాన్ని పెంచాలి, దాని వినియోగాన్ని, దాని అందుబాటుని, సరఫరాని పెంచాలి అనేటువంటిది ఈ నూతన విధానం ఏదైతే ఉందో ఎనర్జీ పాలసీ 2024 యోచిస్తుందన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆక్వా రైతులు ఎవరైతే చేపల పెంపకం, రొయ్యల పెంపకం చేస్తున్నారో చెరువుల ద్వారా, సో వారికి తక్కువ ధరకే విద్యుత్ని సరఫరా చేస్తున్నారు. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళకి అప్ టు 200 యూనిట్స్ వరకు కూడా విద్యుత్ని ఉచితంగానే అందిస్తున్నారనమాట. దాంతోపాటు ఏంటంటే దోబీ ఘాట్లకు, అంటే ఎవరైతే రజక వృత్తి చేస్తారో దోబీ వృత్తి, వాళ్ళకి ఐరన్ చేయడానికి ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులు అవసరం అవుతాయి అన్నమాట. దానికి కొంచెం కరెంట్ ఖర్చు అవుతుంది కదా. సో దానికోసం అని చెప్పి లాండ్రీలు అవి ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా సామాజికంగా వెనుకబడి కుల వృత్తి చేస్తూ ఉన్న వాళ్ళకే, మామూలుగా ఆ కమ్యూనిటీ ఇప్పుడు బీసీ కమ్యూనిటీలోనే రజక క్యాస్ట్లోనే ఉండి జాబులు చేసుకుంటున్న వాళ్ళందరికీ రాయితీలు ఇవ్వరు. ఆ కుల వృత్తి చేస్తూ ఉండాలన్నమాట, దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉండాలి. సో అటువంటి వారికి, అలాగే ఎవరైతే నాయి బ్రాహ్మణులు బార్బర్ షాపులన్నీ నిర్వహిస్తున్నారో వాళ్ళకి, అలాగే స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే స్వర్ణ పని అంటే స్వర్ణకారులు చేసేటువంటి పని ఏదైతే ఉందో అటువంటి పని చేస్తున్నారో వాళ్ళు కుల వృత్తి చేస్తూ ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే ఈ ఉచితంగా లేదంటే రాయితీ పైన, చేనేత కార్మికులకు కూడా సో రాయితీ మీద కానీ ఉచితంగా కానీ విద్యుత్ని అందించాలి అనేటువంటిది కూడా యోచిస్తున్నారు. సో మొత్తానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో చూసుకుంటే కనుక ఇంధన రంగానికి 8,207 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది, 8,207 crores-ని. నెక్స్ట్ రవాణా, రోడ్లు మరియు భవనాలు, R&B అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో దీనికి సంబంధించి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి అంశాలలో గత ప్రభుత్వంలో రోడ్డు సమస్యలు అనేటువంటివి చాలా చోట్ల జనరల్గా కూడా పబ్లిక్ ఫీల్ అయిందనమాట. సో ముఖ్యంగా మా జిల్లాలలో, గోదావరి జిల్లాలలో మెయిన్ చూసినప్పుడే చాలా గుంతలు ఏర్పడిపోవడం, మేబీ అది వైసీపీ గవర్నమెంట్దే అని అనట్లేదు, బట్ ఏంటంటే లాస్ట్ 5 yearsలో అయితే నిజంగానే చాలా గుంతలతో కూడినటువంటి రహదారులు అనేటువంటివి ఉన్నాయి. మేబీ అది అంత క్రితం టీడీపీ టర్మ్లో సరైన రోడ్లు వేయకపోవడం వల్ల అది వాడకంలో పోయి ఉండొచ్చు వైసీపీ టర్మ్ వచ్చేటప్పటికి, లేదా వైసీపీ వాళ్ళు కొంత రోడ్ల విషయంలో అలసత్వం వహించి ఉండొచ్చు. కారణం ఏదైనప్పటికీ రాష్ట్రంలో రోడ్లు అయితే బాగాలేదండి. సో ఈ బాగోకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు రోడ్ల మీద దృష్టి పెట్టారనమాట వీళ్ళు. సో ముఖ్యంగా ఇప్పుడు ఇందాక ఎలాగైతే మనం ఎనర్జీ సెక్టార్ గురించి చెప్పుకున్నామో, పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళు కనీసం ఒక పరిశ్రమలో తయారైన దాన్ని లాజిస్టిక్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొక చోటకి ఎక్స్పోర్ట్ చేయవలసి ఉంటుంది, ఇంపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అన్నిటికీ ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటి? అంతంత లోడ్ లారీలు వెళ్ళాలంటే రోడ్లు బాగోవాలి. సో రోడ్డు కనెక్టివిటీ బాగోకపోతే ఎవరు వస్తారండి? అంత రిస్క్ ఎందుకు చేస్తారో, సరుకంతా నాశనం అయిపోద్ది కదా. సో అలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చోటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ వచ్చే సంక్రాంతి నాటికి రోడ్లన్నీ కూడా బాగుండాలి, మంచి రోడ్లు రహదారులతో ఆంధ్ర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్ పేరు కొంచెం వెరైటీగా ఉంది, కానీ గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్ అనేటువంటి ఒక మిషన్కి శ్రీకారం చుట్టారనమాట. సో దీనికి ఉద్దేశం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా రోడ్లు ఎప్పుడేశారు అంటే ఆయన ఎక్కంగానే ఏమీ ఇలా 2015లో మహాపుష్కరాలు జరిగాయి గోదావరికి. సో ఆ టైంలో ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో అసలు విలేజ్ల్లో కూడా శుభ్రంగా రోడ్లు వేసి పడేశారనమాట మంచిగా. అయితే ఆ రోడ్లన్నీ ఇప్పుడు పాడైపోయినాయి. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డు అయితే
మొత్తానికి అసలు డైరెక్ట్గా ఏ గుంతలో పడినా గోదావరిలో పడేలా ఉండేది గత ఒక 5 years బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ఏళ్లలో గోదావరి పుష్కరాలు వస్తాయి కాబట్టి మళ్ళీ అవసరం ఉంది, టూరిస్టులు పోటెత్తుతారు ఆంధ్రాకి. కాబట్టి ఈ సంవత్సరమే ముందుగానే కొంచెం రోడ్లని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో మేబీ పెట్టుండొచ్చు. సో అది మొత్తానికి ఏదేమైనప్పటికీ దాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి పిఎం గతిశక్తి దాన్ని కూడా అనుసంధానం చేస్తూ గ్రామ సడక్ యోజన, పిఎం గతిశక్తి వీటికి కొంత నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులు రెండు కలుపుకొని రోడ్డు కనెక్టివిటీని పెంచాలనుకుంటున్నారనమాట. అదేవిధంగా రాజధానికి వచ్చేటప్పటికి రోడ్లు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అనమాట. సో దీన్ని ఇంతకుముందు అప్పట్లో ప్రపోజల్ పెట్టారు, ఏది మనకి సిఆర్డిఏ పరిధిలో ఉన్నదన్న ఉద్దేశంతో అప్పట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందనమాట. అయితే ఏయో కారణాల వల్ల గత ప్రభుత్వంలో అంటే రాజధాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల ఎక్కడ పెట్టాలి ఏంటి అని సో ఎన్నో హైకోర్టు స్టేలు, సుప్రీంకోర్టు స్టేలు రకరకాలు జరిగినాయి కదా, నిలిచిపోయింది మొత్తానికి ఓఆర్ఆర్. సో దీని ఎన్ని కిలోమీటర్ల పొడవున వేయబోతున్నారంటే 189 కిలోమీటర్ల పొడవున వేయబోతున్నారు. సో దీనిలో ఏంటంటే ఇది ఎక్స్ప్రెస్ వే అనమాట, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే. ఇది కనుక పూర్తయితే రాజధానిని మిగిలినటువంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అటు కర్నూలు కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లా కావచ్చు, ఇటు గోదావరి డిస్ట్రిక్ట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా కీలకంగా కలుపుతుంది అనమాట ఈ ఎక్స్ప్రెస్ వే. సో అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను, ఆర్థిక అభివృద్ధిని కూడా పెంచుతుందన్నమాట. సో ఇంతకు ముందు ఏదైతే మనం హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు చేసిన మిస్టేక్ ఉందో, రాజధాని ఎక్కడో వేరే చోట ఉండడం, మిగతా ఆంధ్ర అంతా కూడా ఇంకో చోట ఉండడం, ఆంధ్రాకి రాజధానికి సంబంధం లేదు. కానీ తెలంగాణలో చూడండి, హైదరాబాద్ నడుము బొడ్డున ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఏ జిల్లా నుంచి హైదరాబాద్కి రావాలన్నా బిలో 5 hours లోపు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అన్నా కానీ హైదరాబాద్కి వచ్చేయచ్చు అనమాట. ఆ రకంగా ఉంటుంది. సో ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు అమరావతిని కూడా అనుసంధానం చేయబోతున్నారనమాట ఎక్స్ప్రెస్ వే తీసుకొచ్చి. అలాగే 4 lane రోడ్స్ అండ్ 6 lane రోడ్స్ వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ప్రజెంట్ 6 lane రోడ్స్ ఏవైతే ఉన్నాయో 6 వరుసల రోడ్లు, ఇది 687 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఆల్రెడీ కొంత వేయడం జరిగింది, మరి కొంత పనులు జరుగుతున్నాయన్నమాట. నేషనల్ హైవేస్ అథారిటీ కింద ఉంటుంది ఇది. సో దీనిలో భాగంగా బెంగళూరు, కడప, విజయవాడ, రాయపూరు, విశాఖపట్నం, చిత్తూరు, తాడ్చూరు, రేణిగుంట, నాయుడుపేట, విజయవాడ సౌత్ బైపాసు, నాయుడుపేట, తూర్పు కనుపూరు, ఇవి 6 lane రోడ్స్ అనమాట. ఇంకా 4 lane రోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 165 కిలోమీటర్ల మేర 4 lane రోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. అందులో హైదరాబాద్ విశాఖపట్నం ఒకటి, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఒకటి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత క్రితం కూడా ఎప్పుడు ఏ బ్యాంకులతో టైఅప్ అయ్యారో, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, సింగపూర్ బ్యాంకులు, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఇంపార్టెంట్. రోడ్డు కనెక్టివిటీ కోసం ఏ బ్యాంకు యొక్క ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఆర్థిక సహకారంతో మండల అనుసంధానత మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు, అంటే గ్రామాలన్నింటినేమో మండల్ హెడ్ క్వార్టర్తో కనెక్ట్ చేస్తారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి వెళ్ళేందుకు రోడ్డు కనెక్టివిటీ ఉండాలన్నమాట. లేకపోతే పుంతల దారుల్లో వెళ్ళడాలు, గ్రావెల్ రోడ్ల మధ్యలో ఇరుక్కుంటూ వెళ్ళడాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. పొలం గట్లు, ఏటుగట్లు పట్టుకుని వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు ఇప్పటికీ చాలా గ్రామాలలో. సో అందుకనే మండలానికి, గ్రామానికి అనుసంధానత. రెండోది గ్రామీణ అనుసంధానత, అంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉండి తీరాలి. పట్టులు దాటి వెళ్ళడాలో, బోధులు కాలువలో దాటి వెళ్ళడాలో ఇలాంటివన్నీ ఉండవు అనమాట. డైరెక్ట్ రోడ్డు మీద వెళ్ళడమే ఉండేటట్టుగా రోడ్డు కనెక్టివిటీని పెంచాలి. దీనికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారం అందిస్తుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనమాట, దీన్ని కూడా తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే జిల్లా ప్రధాన కేంద్రాలు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రతి మండల కేంద్రానికి కూడా రోడ్డు ఉండాలి. అలాగే మండల కేంద్రాల నుంచి 2 వరుసల రోడ్లు ఉండాల్సి ఉంటుంది అన్నమాట గ్రామాలకి. సో ఈ రకమైన అనుసంధానత కనుక సాధించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2522 కిలోమీటర్ల మేర రహదారులు
ఏర్పడతాయి అన్నమాట. 2522 కిలోమీటర్లు. చూడండి, ఇంకొక కీ పాయింట్ ఉంది ఇక్కడ. ఇందాక మనం చెప్పుకుంది స్టేట్ రోడ్స్, ఓకే. దానికన్నా ముందు చెప్పుకుంది ఏంటి, 4 లేన్ 6 లేన్ అన్నదేమో నేషనల్ హైవేస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతుంది జిల్లా రోడ్లు అనమాట. జిల్లా రోడ్లని అనుసంధానం చేయడం కోసం ఏంటి అంటే, వాహనాలు త్వరగా నడిచేందుకు వీలుగా ప్రధానమైనటువంటి జిల్లా రహదారులు మెరుగుపరచడం జరుగుతుంది. దీనికోసం 2199 కిలోమీటర్ల మేర కొత్తగా పనులని మంజూరు చేశారు. మరి వీటిని ఎప్పుడు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారంటే 6 మంత్సే టైం పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు నవంబర్ కదా, ఇప్పటి నుంచి మనకి 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. అలాగే గిరిజన ప్రాంతాలలో కూడా ఈ జిల్లా రహదారులని అనుసంధానం చేయాలని, దాంతోపాటు రీసెంట్గా వరదలు వచ్చి చాలా రోడ్లు దెబ్బతిన్నాయి, టప్ప కూలిపోయాయి. సో వాటన్నిటికీ రిపేర్స్ చేయాల్సి ఉంది, మళ్ళీ కొత్త రోడ్లు వేయాల్సి ఉంది. సో వాటి కోసము, వీటన్నిటి కోసము కూడా 99 రాష్ట్ర రహదారులు, అలాగే 134 జిల్లా ప్రధాన రహదారులని జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డ్, ఇందాక మనం చెప్పుకున్న బ్యాంక్ ఏమో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇక్కడ మనం చెప్పుకుంటుంది మరమ్మతులకి వీటికి ఈ అనుసంధానాలకి ఇచ్చేటువంటి బ్యాంక్ ఏమో నాబార్డ్ అనమాట. సో నాబార్డ్ ఇస్తున్న నిధుల్లో కూడా 99 ఏమో రాష్ట్ర రహదారులకి, 134 జిల్లా ప్రధాన రహదారులకి ఇవ్వనుందనమాట, నిధులని ఇవ్వాలని చూస్తుందన్నమాట. ఆల్రెడీ ఈ 2024 జూన్లో గవర్నమెంట్ ఏర్పడిన నాటి నుంచి చూసుకున్నట్లయితే రోడ్ల కోసమే ప్రత్యేకంగా 600 కోట్ల రూపాయలని ఇప్పటికే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఈ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి, మొన్న మధ్యన వరదలు అవి వచ్చాయి కదా, సో విపత్తు ప్రతిస్పందన నిధులు, వీటి కింద మరికొంత కేటాయింపులు అవన్నీ జరిగాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా. సో అవన్నీ కలుపుకొని మొత్తానికి ఈ బడ్జెట్లో 9554 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది హ్యూజ్ అమౌంట్ అనమాట. ఇది అడిగేందుకు అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో రోడ్ల గురించి. ఎందుకంటే ఒకటి, రీసెంట్గా జరిగినటువంటి విపత్తులు ఒక కారణమైతే, రెండోది ప్రీవియస్ గవర్నమెంట్ కూలిపోవడానికి అనేక కారణాలు, ప్రజా వ్యతిరేక కారణాలు ఉంటే అందులో రోడ్స్ వెయ్యకపోవడం, గుంతల రోడ్లు అనేటువంటిది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దాన్ని స్ట్రెస్ చేస్తూ ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్ అడిగేందుకు అత్యధికంగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే రోడ్లు ఎన్ని కిలోమీటర్ల మీద టార్గెట్ పెట్టుకున్నారు, ఎప్పటికి పూర్తి చేయాలి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, యువజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ, క్రీడలు, ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా. అయితే వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో క్రీడాకారులకి ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ ఉందన్నమాట గవర్నమెంట్ జాబ్స్లో. ఇది దేశంలోనే హయ్యెస్ట్. ఇప్పటి వరకు 3% రిజర్వేషన్ మనకి హ్యాండిక్యాప్డ్ కోటాలో అందిస్తున్నారు దేశవ్యాప్తంగా. కానీ ఈ క్రీడాకారులకి 3% రిజర్వేషన్ ఇవ్వడం అనేది దేశంలోనే ఫస్ట్ రాష్ట్రం మనదే. అదేవిధంగా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎక్కువగా ఇవ్వడం, మెడల్స్ అయితే తెచ్చుకున్న వాళ్ళకి దాంట్లో కూడా దేశంలో మనదే అత్యధికమంట. సో వీళ్ళకి సంబంధించి ఒక 4 పిల్లర్స్ని తీసుకురావడం జరిగింది. 4 పిల్లర్స్, 4 వ్యూహాత్మక పిల్లర్స్ అనమాట. ఒకటి, అందరికీ క్రీడలు, ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉన్నటువంటి క్రీడా రంగంలోకి వాళ్ళకి వెళ్ళేలాగా ప్రోత్సహించాలి. 2, ప్రతిభని పెంపొందించాలి. వాళ్ళకి ఆసక్తి ఉంటుంది కానీ సరైన కోచ్లో ఉండాలన్నమాట. సో వాళ్ళకి కోచింగ్ అనేటువంటిది, స్పోర్ట్స్ కోచింగ్ అనేటువంటిది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదిగా ఉంది ఈరోజు. కాబట్టి దాన్ని సులభతరంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. 3వది, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. అసలు మన ఇండియాలో చూసుకున్నట్లయితే మీరు ఒలింపిక్ మెడల్సే చూసుకోండి, ఆఫ్రికా దేశాలు సైతం అక్కడ అసలు తినడానికి తిండి ఉండదు, అన్వేష్ గారు చెప్పినట్టు. కానీ వాళ్ళు పదుల సంఖ్యలో గోల్డ్ మెడల్స్ కొడతా ఉంటారు. చిన్న దేశం సౌత్ కొరియా చూసుకోండి, దేశం చిన్నదే కానీ అక్కడ ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఉంటాయి, స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళు అసలు ప్రతిసారి ఇంత చిన్న దేశం, మన శ్రీలంక అంత ఉంటుంది అది చూడడానికి, కానీ అక్కడ కూడా కొడుతున్నారు మెడల్స్. మరి ఇలాంటి చిన్న చిన్న దేశాలు కూడా కొడుతున్నప్పుడు ఇన్ని కోట్ల జనాభా ఉంది, అసలు ఆ దేశాల జనాభా మన ఆంధ్రప్రదేశ్ జనాభా అంత కూడా ఉండదు కొన్ని దేశాలు అయితే. అలాంటి చోట్ల కూడా కొడుతున్నారు, మనకున్న ఫెసిలిటీసే ఉండవు అక్కడ. సో కాబట్టి అటువంటి ఎకో సిస్టమ్ అక్కడ కల్పించారు. అక్కడ ప్రభుత్వాలు క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ, క్రీడలకు ప్రోత్సాహాలు కల్పిస్తూ, క్రీడా రంగంలోకి వెళ్ళాలి అనేటువంటి ఉత్సుకతని కల్పిస్తున్నారు స్టూడెంట్స్కి. సో అటువంటి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ని తీసుకురావాలి, ఇది 3వ స్తంభం.
ఇక నాలుగోది క్రీడా సంస్కృతిని మరియు పర్యావరణ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడం. ఒక క్రీడలు మాత్రమే కాకుండా మరో పక్క నుంచి పర్యావరణాన్ని కూడా అంతర్జాతీయ స్థాయికి ఆదర్శంగా తీసుకెళ్ళాలి. ఈ 4 కూడా 4 పిల్లర్స్గా డిసైడ్ చేయడం జరిగిందనమాట. దీనికోసమని రానున్న 5 ఏళ్ల కోసం ప్రభుత్వ క్రీడల విధానం అనేటువంటి ఒక కొత్త పాలసీ మీద దృష్టి సారించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మన ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించారనమాట. జనరల్గా టూరిజం అనేటువంటిది ఒక ఇండస్ట్రీగా ఎవరు చూడరు, కానీ మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లోనే టూరిజంని కూడా ఒక ఇండస్ట్రీ లాగానే చూస్తూ దాని నుంచి ఆదాయాన్ని కూడా ఆర్జించడమే కాదు, టూరిజం ఇండస్ట్రీలో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి మన పిల్లలకి అనేటువంటి దాంట్లో ఇంకో రాష్ట్రంలో పర్యాటక రంగం ఉద్యోగాల కల్పనకు ఒక గొప్ప వరంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో అన్ని రకాల పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎకో టూరిజం ఉంది, ఆధ్యాత్మిక టూరిజం ఉంది, రకరకాలు ఉన్నాయి. సో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నెక్స్ట్ సముద్ర తీర పర్యాటకం. మనది కోస్టల్ లైన్ అవ్వడం వల్ల అనేక బీచ్లు ఉన్నాయి, కానీ ఎవరన్నా సరే మన రాష్ట్రం నుంచి కూడా ట్రిప్ అంటే గోవాకే వెళ్తారు. అక్కడ ఉన్నది అదే బీచ్, ఇక్కడ ఉన్నది అదే బీచ్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఇంకా రావాల్సి ఉందన్నమాట. అండ్ ఆరోగ్య పర్యాటక కేంద్రాలు, చారిత్రక వారసత్వ ప్రదేశాలు, ఇలా అన్ని రకాలుగానే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్లో యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకి కేటాయించిన కేటాయింపులు వచ్చి 322 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనమాట. ఇకపోతే పోలీస్ శాఖ. సో ఈ పోలీస్ శాఖకు సంబంధించి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మనకు తెలిసిందే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని వాటిని విమర్శిస్తారనమాట. సో దాంట్లో ఇక్కడ బ్రీఫ్గా చెప్పాలంటే ఏంటంటే, పోలీస్ శాఖలో వాళ్ళకి కావాల్సిన అవసరాలని గత ప్రభుత్వంలో నిధులు కేటాయించి వాటిని తీర్చలేదంట. సో తద్వారా పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు మాత్రం సమర్థవంతంగా ఎలా పనిచేయగలుగుతారు అని. ఆ ఇబ్బందుల్లో ఒకటేంటంటే గస్తీ పెట్రోలింగ్ ఉంటుంది కదా, సో ఆ పెట్రోలింగ్ వెహికల్స్ లేకపోవడం, అలాగే నార్మల్ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి వెహికల్స్ కూడా కొరత రావడం, అలాగే సీసీ కెమెరాల నిర్వహణ విషయంలో కూడా సరిగ్గా లేకపోవడం, ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రజలకి ఫాస్ట్గా సమర్థవంతంగా రెస్పాండ్ కాలేకపోయారు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, పోలీసుల్లో కూడా ఈ ఇబ్బంది అనేది ఎదుర్కొన్నారని చెప్తున్నారనమాట. సో వీటన్నిటిని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గతంలో వాటన్నిటిని క్లియర్ చేసేందుకు ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా నూతన వాహనాలు, అలాగే ఆధునిక పరికరాలు, ఈ సీసీ కెమెరాలు కావచ్చు, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ నేరాలని కనుగొనేటువంటి టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్, ఇలాంటి వాటి మీద ఖర్చు చేయబోతున్నారు అనమాట. దాంతోపాటు మౌలిక వసతులు, పోలీసు బలగాల ఆధునీకరణకి 62 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందంట ఆల్రెడీ ఇప్పటికే. ఇక పోతే శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమండ్రి, ఈ 4 మళ్ళీ చెప్తున్నాను చూడండి. శ్రీకాకుళం ఉత్తరాంధ్రలోనేమో శ్రీకాకుళం, రాయలసీమలో చిత్తూరు, కోస్తా ఆంధ్రాలో దక్షిణ కోస్తాలోనేమో ప్రకాశం, ఇటు గోదావరి జిల్లాల్లోనేమో రాజమండ్రి. ఈ 4 చోట్ల ప్రత్యేక పోలీస్ బెటాలియన్లని ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు 300 మంది మహిళా సహాయక డెస్క్లని, షీ టీంలాగానే ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా 300 డెస్క్లని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాకి ఒక పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సైబర్ పోలీస్ స్టేషన్ని ప్రత్యేకించి ఆ పోలీస్ స్టేషన్ సైబర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, జిల్లాకు ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అలాగే ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి డ్రగ్స్ని పరిష్కరించడం కోసం 13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులని, ఫాస్ట్ ట్రాక్ ఎన్డీపీఎస్ కోర్ట్స్ అంటారు. సో ఈ ఎన్డీపీఎస్ కోర్టులని 13 అంటే ఇంకా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఇంతకుముందు 13 జిల్లాలు కదా. సో ఆ ప్రాతిపదికను గుర్తుపెట్టుకోండి, 13 జిల్లాలకి 13 కోర్టులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులని తీసుకొస్తున్నారనమాట. అలాగే వీటి మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, డ్రగ్స్ వినియోగం అరికట్టేందుకు. నెక్స్ట్ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఒక కొత్త టాస్క్ ఫోర్స్ని కూడా తీసుకురాబోతున్నారనమాట డ్రగ్స్కి వ్యతిరేకంగా. సో దీనిలో భాగంగా ఉన్నత విద్యా సంస్థలలో 3172 యూనిట్లకు 3172 ఉన్నత
కళాశాలలకి శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ బడ్జెట్లో పోలీసు శాఖకి కేటాయించిన కేటాయింపులు వచ్చి 8,495. యాక్చువల్గా పోలీస్ శాఖకి ఎక్కువగానే కేటాయించారు. బట్ ఇంచుమించు నాకేమనిపించిందంటే, నా పర్సనల్ ఒపీనియన్, ఇందాక మనం చెప్పుకున్న యువజన క్రీడలు పర్యాటకం ఈ రంగం ఉంది కదా, దీనికి మరికొంత కేటాయింపులు చేసి ఉంటే బాగుండేది. కనీసం 1000 కోట్లు కూడా కేటాయించలేదు కదా. సో కానీ కొన్ని శాఖలకు మాత్రం బాగా భారీగా కేటాయించారు. సో ఇది 8,495 కోట్లు. 84, 95 గుర్తుపెట్టుకోండి. 84 ఇంకో 10 కలపండి, 95. ఇది పోలీస్ శాఖ కేటాయింపులు. ఈ పోలీస్ శాఖ కేటాయించిన దాంట్లో కేటాయింపులు అడగరండి. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఒకటి, నెక్స్ట్ ఎక్కడెక్కడైతే సైబర్ సెల్లలు పెడుతున్నారో అదొకటి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎన్ని పెడుతున్నారు, ఇలాంటివి అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చి పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. ఇందులోనే ఎస్ఎన్టీ కూడా ఉంటుందన్నమాట. ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్ఎన్టీ కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వనం మనం, ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధి కోసం మడ అడవుల పెంపకం, ఈ పథకాలని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఇవి వనం మనం అవి పాత పథకాలే. సో ఈ ప్రకృతి పిలుస్తోంది ఒకటి, మడ అడవుల పెంపకం కూడా ఇంతకు ముందు నుంచే ఉందన్నమాట. సో వాటి ద్వారా ఏంటంటే పర్యావరణ అభివృద్ధి జరుగుతుంది, తద్వారా ఆదాయ కల్పన కూడా, ఇన్కమ్ జనరేషన్ కూడా జరుగుతుందన్నమాట. దీంతోపాటు ఏంటంటే ఇంత క్రితం సోషల్ ఫారెస్ట్రీ అనేటువంటిది ఉండేది, అంటే సామాజిక అడవుల పెంపకం. అదే తరహాలో ఇప్పుడు నగర వనం అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటిని తట్టుకునే విధంగా కాలుష్యం అయిపోకుండా ఉండేలాగా, ఢిల్లీ లాంటి పరిస్థితి మనకి దాపురించకుండా ఉండేందుకు నగర వనం కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నగరాలలో ఈ సోషల్ ఫారెస్టింగ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. సో మొత్తానికి ఈ శాఖకి, ఈ రంగాలకు కేటాయించిన కేటాయింపులు వచ్చేసి ఈ బడ్జెట్లో 687 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందే ఫస్ట్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం ఎస్టిమేషన్స్ అన్నీని. కానీ లాస్ట్ ఇయర్తో, ప్రీవియస్ ఇయర్తో ఒకసారి కంపేర్ చేసి చూడాలంటే కనుక 2023, 24 అలాగే 24, 25 ఈ 2 సంవత్సరాలను ఒకసారి కంపేర్ చేసి చూస్తే కనుక అప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే రెవెన్యూ వ్యయం వచ్చి 2,12,450గా ఉంది. మరి ఈ సంవత్సరం రెవెన్యూ వ్యయం వచ్చి మనకి 2,35,916గా ఉంది. అంటే రెవెన్యూ వ్యయం అనేది పెరిగింది. సంక్షేమ పథకాల మీద చేసినటువంటి వ్యయం ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ పెరిగిందని చెప్తున్నారు. అలాగే మూలధన వ్యయం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 23,330, 2,330. మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఆ 23ని తిరగేయండి, 32,712 అనమాట. సో ఇది కూడా ఇంచుమించుగా 10,000 కోట్ల వరకు కూడా పెంచారు. అంటే మూలధన వ్యయం అంటే ఏమని చెప్పుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేటువంటి వ్యయం, అంటే రోడ్లు, భవనాలు, వీటి నిర్మాణానికి, ఈ మౌలిక సదుపాయాలకు పెట్టేటువంటి వ్యయం మూలధన వ్యయం కిందకు వస్తుంది. ఇది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే బాగా భారీగా పెరిగిందనమాట. నెక్స్ట్ రెవెన్యూ లోటు చూసుకున్నట్లయితే కనుక మనకి ఫిగర్స్ అక్కర్లేదని చెప్పుకున్నాం కదా. జిఎస్డిపిలో రెవెన్యూ లోటు పర్సంటేజ్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక 4.30. ఇక్కడ యాక్చువల్గా ముందు ఇక్కడ ద్రవ్యలోటు, తర్వాత రెవెన్యూ లోటు అని ఇచ్చి వరుసగా అని చెప్పి రాయడం జరిగింది. బట్ ఇక్కడ అటు ఇటు అయిందనమాట. రెవెన్యూ లోటు ఇదండి 4.30. ఇప్పుడు ఈ సంవత్సరం రెవెన్యూ లోటు వచ్చి 4.19. అంటే లోటు తగ్గిందనమాట. రెవెన్యూ లోటు తగ్గింది, 4.30 నుంచి 4.19కి తగ్గింది. ద్రవ్య లోటు చూసుకున్నట్లయితే కనుక 2.65% ఉన్నది లాస్ట్ ఇయర్ 2.12% తగ్గింది. సో అంటే రెవెన్యూ వ్యయము పెరిగింది, మూలధన వ్యయము పెరిగింది. లోటుల విషయానికి వచ్చేటప్పటికి జిఎస్డిపిలో 2 కూడా తగ్గినాయి అన్నమాట. సో ఈ రకంగా కంపారేటివ్గా అడుగుతారు. లాస్ట్ ఇయర్ని కంపేర్ చేసి కొన్నిసార్లు ఫిగర్స్ అడగరండి డైరెక్ట్గా. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, పోయిన సంవత్సరం 2023, 24 అంచనాల ప్రకారం చూసుకుంటే ఈ 24 బడ్జెట్లో రెవెన్యూ లోటు పెరిగింది, తగ్గింది, మార్పు లేదు, ఏది కాదు, ఇలా ఇస్తారు ఆప్షన్లు. సో వాటిలో మీరు గుర్తుపెట్టుకోవాలి. లోటులేమో జిఎస్డిపిలో తగ్గినాయి, వ్యయాలేమో పెరిగినాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంతో మనకి
ఏపీ బడ్జెట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇదంతా కూడా ఒకటే వీడియోలో కావాలంటే కూడా మళ్ళీ ఈ 3 వీడియోలని కంపైల్ చేసుకోవడం మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటార్షిప్, డైలీ టెస్ట్ల కోసం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మంచి హై స్టాండర్డ్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ 1000 మంది రాస్తున్నారు, 100 మంది 200 మంది కూడా కాదు. మీరు కావాలంటే ఎక్కడన్నా కనుక్కోండి. అండ్ డైలీ ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ పర్ఫార్మెన్స్ ఎక్కడుంది, నిజంగా కాంపిటీషన్లో టఫ్ పేపర్ ప్రిపేర్ అయ్యి టఫ్ పేపర్ మీద రాసిన వాళ్ళలో మీ ర్యాంక్ ఎక్కడుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏదో ప్రాక్టీస్ చేసి సింపుల్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేసి అందులో మీ ర్యాంక్ ఎక్కడుందో తెలుసుకుని మురిసిపోవడం కాదండి. టఫ్ పేపర్ని చేసినప్పుడే మీకు నిజంగా మీ ప్రిపరేషన్ ఎక్కడుందో అర్థమవుతుంది. దాంతోపాటు మన దగ్గర ఎస్ఎన్టీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఏపీ ఎకానమీ కానీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది పీడిఎఫ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంస్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.